హెల్త్ సహకరించినంత వరకు మన పనులు మనం చేసుకుంటూ ఏదైనా ఖాళీ టైం లేకుండా ఆక్యుపైడ్గా ఉంటే 7 పెసరట్లు ఒక ఉప్మా పెట్టేశాను. హ్యాపీగా కడుపు నిండా తింటారు వాళ్ళు. హాయ్ అందరూ, మై నేమ్ సులోని. ఇప్పుడు అయిందా? అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. రేపు ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ షూట్ చేయబోతున్నాను అనమాట పాడ్కాస్ట్ సిరీస్లో. దానికి బ్యాక్గ్రౌండ్లో నేనేం వర్క్ చేస్తాను, నేను ఎలా హెల్ప్ చేస్తాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే అసలు స్టార్టప్లో చిన్న చిన్న కష్టాలు ఏముంటాయి స్టార్టింగ్లో అనేవి కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. బట్ ఏదేమైనా సరే సాటర్డే నాది చైతన్యది టైం అనమాట. మార్నింగ్ సమయాన్ని ఇంకా లేవడు, ప్రశాంతంగా కూర్చొని బ్రేక్ఫాస్ట్ ఏదైనా తింటూ హ్యాపీగా ఏదైనా చూస్తూ ఉండి మనసుకి నచ్చింది. కొరియన్ సిరీస్ అనమాట స్టార్ట్ చేసాం. లాస్ట్ వీక్ అయితే ఒకటి ఫినిష్ చేసాం. సేమ్ యాక్ట్రెస్ది ఇంకో సిరీస్ అయితే వచ్చింది. సో ఈ రోజు అయితే కూర్చొని ప్రశాంతంగా ఎంజాయ్ చేయబోతున్నాం అండి. సో కొరియన్ సిరీస్లో అయితే చాలా నేర్చుకోవడానికి ఉందండి. నాకైతే పర్సనల్గా వాళ్ళ వర్క్ మీద చూపించే అంత కాన్సన్ట్రేషన్, అలాగే వాళ్ళ ఫుడ్, వాళ్ళు డే టు డే బేసిస్లో కమ్యూనిటీ చాలా బాగా బిల్డ్ చేసుకుంటున్నారండి. ఒక్కొక్కరు సపోర్ట్ చేసుకుంటూ చాలా నేర్చుకోవడానికి అయితే ఉందన్నమాట. ఎవ్రీ కమ్యూనిటీలో డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంటాయి కదా. సో మనకి వాళ్ళ పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్ అర్థమవుతుంది. చూడండి, ఎవరికైనా వీలు ఉంటే ఏ సిరీస్ అయినా మీకు అట్లీస్ట్ వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది ఏంటి అని అర్థమవుతుంది అనమాట. అలా చూస్తూ ఉంటాను నేను సిరీస్లో. వాళ్ళ లైఫ్ అన్నిటికీ ఎమోషన్స్ కనెక్ట్ అవుతూ ఉంటాను. దాంతో మెయిన్ కనెక్ట్ అయ్యేది ఏంటంటే వాళ్ళు స్కిన్ టోన్ అండి. అసలు గ్లాసీగా మిర్రర్ పడితే ఎలా షైన్ అవుతుంది అలా షైన్ అవుతూ ఉంటుంది. ఎక్కడ ఒక స్పాట్ ఉండదు, యంగ్గా ఉంటారు. అసలు 45-50 ఏళ్ళ ఆడవాళ్ళు కూడా అంత ఎనర్జెటిక్గా, స్ట్రాంగ్గా, ప్రొడక్టివ్గా వర్క్ చేసుకుంటూ బ్రైట్గా ఉంటారనమాట. నేను అలా కొరియన్ సిరీస్ చూస్తూ కొంచెం రీసెర్చ్లోకి మొదలెట్టానమాట. అసలు వీళ్ళు ఏం తింటారు, ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్, ఎందుకంత స్కిన్ గ్లోయిగా ఉంటుంది, లైఫ్ స్పాన్ కూడా చాలా బాగుంటుంది ఏంటి అని చూస్తే ఫస్ట్ నేను ఏమనుకుంటానంటే ఇంటర్నల్గా కూడా మన ఫుడ్ కూడా బాగుండాలి. పొటాటో చక్కగా వాళ్ళు కిమ్చి ప్రోబయోటిక్స్ అనమాట. కిమ్చితో ఫ్రైడ్ రైస్ చేసుకుంటాం మేము, అలాగే ఎగ్తో ఆమ్లెట్ చేస్తాం, ఇలా చాలా అనమాట. ఈ సిరీస్ చూసాక వాళ్ళ ఫుడ్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, కొరియన్ ఫుడ్ కదా అని చెప్పి మన ఫుడ్ కూడా హెల్తీకే, వాళ్ళ ఫుడ్ కూడా బాగుందన్నమాట. అసలు వాళ్ళ దాంట్లో ఏముంటుంది అని తెలుసుకొని ఫెర్మెంటెడ్ ఫుడ్స్ ఎక్కువ తింటారండి వాళ్ళు. ఫిష్ ఫెర్మెంట్ చేస్తారు, ఎగ్ పికిల్స్ అంటారు, అవన్నీ కూడా ఫెర్మెంటెడ్ అనమాట. ఫెర్మెంటెడ్ ఫుడ్స్ ఆల్వేస్ చాలా మంచిది, ప్రోబయోటిక్ ఉంటుంది కదా. సో అలా వాళ్ళ ఫుడ్ గురించి అలా రీసెర్చ్ చేస్తాను. వాళ్ళు అసలు ఏం వాడతారు, ఎందుకు ఆ గ్లాసీ స్కిన్ వస్తుంది అని చూస్తాను అనమాట. మనం కూడా నలుగురిలో తిరుగుతున్నాం కాబట్టి మనం కూడా అలా ఉండాలని కోరుకోవడంలో తప్పలేదు కదా. సో నేను అలా చూస్తానన్నమాట కొరియన్స్ అసలు ఏం వాడతారు ఏంటి అనేది. నాకు ఆ రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే ఒక మంచి ఫేస్ సిరమ్స్ వాడతారండి, గ్లాసీ రైస్ సిరమ్స్ అనమాట. మంచి విటమిన్ సి బాగుందనుకోండి మీ స్కిన్లో ఆటోమేటిక్గా గ్లో వస్తుంది. యూజు లెమన్స్ అని చాలా రకాల సిట్రస్ ఫ్రూట్స్ అవి ఇన్క్లూడ్ చేస్తారనమాట. వాళ్ళ క్రీమ్స్లో కూడా ఉంటాయి. లాస్ట్ టైం ఇండియా నుంచి పార్సల్ వచ్చిన తెప్పించుకున్నాను అది సీరమ్, ప్యూర్ ఆరిజిన్ కొరియన్ వైటమిన్ సి ఫేస్ సిరమ్. అది వాడిన ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ వీక్లోనే మీకు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న స్పాట్స్ ఉంటాయి కదండి, అవి అస్సలు లేకుండా చేస్తాయి అనమాట. యూజు లెమన్, వైటమిన్ సి ఇవన్నీ ఉండడం వల్ల డీప్ నుంచి నరిచింగ్గా, గ్లోయిగా ఉండడానికి, గ్లాసీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. నేను పర్సనల్గా ఏదైనా క్రీమ్స్ వాడినా, సీరమ్స్ వాడినా, జిడ్డుగా కారినా, నాకు రాసుకున్న ఫీలింగ్ ఉన్నా నేను వాడలేనండి అది. బట్ ఇదేంటంటే వెరీ లైట్ వెయిట్ ఫార్ములా అండ్ ఫాస్ట్గా అబ్జర్వ్ అయిపోతుంది. ఇలా రాసుకోగానే చక్కగా నీట్గా డీప్గా వెళ్ళిపోతుంది అనమాట. వెరీ లైట్ వెయిట్ ఉంటుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలా అని నేను ఏదైనా ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ చెప్తున్నాను అనుకుంటున్నారేమో, అస్సలు కాదు. ఇది కేవలం 179 రూపీసే అనమాట. బట్ 179 రూపీస్ అని మీరు అస్సలు అనుకోవద్దు, చాలా బాగా ప్రోడక్ట్ వర్క్ అవుతుంది. నేను పర్సనల్గా వాడి ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను కదా. సో మీకు గ్లాసీ స్కిన్ అస్సలు చాలా తక్కువ రేట్లో మీ సొంతం చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రోడక్ట్ pureorigin.in అవైలబుల్గా ఉందండి. అలాగే నా కోడ్ SK2024 అని యూజ్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ కూడా వస్తుందండి. ఒకసారి చెక్ చేయండి. పర్సనల్గా నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఇప్పుడైతే ప్రశాంతంగా ఒక 2 hours కొరియన్ సిరీస్ ఎంజాయ్ చేసి, రష్ ఏం లేదండి, నెమ్మదిగా ప్రెప్ చేసుకుంటాను ముందు రోజు. సో దట్ రేపు ఈజీ అవుతుంది అనమాట. నేను ఆల్వేస్ ప్లాన్ చేసుకుంటాను. అది వర్క్ అయినా అవ్వచ్చు, వంట అయినా అవ్వచ్చు, సమయాన్ని విషయం అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు కదా. సో ఇందులో అయినా ప్లానింగ్ ఉంటే మీరు ఎఫెక్టివ్గా వర్క్ చేయొచ్చు. అప్పటికప్పుడు కంగారు పడిపోతే ప్రొడక్టివ్గా వర్క్ చేయలేరనమాట. మీరు 100% ఇవ్వలేరు, కంగారు ఎక్కడో నడుస్తూ ఉంటుంది. ఇన్ కేస్ అలా కంగారు పడవలసి వచ్చినా సరే నేను అగైన్ నాకున్న టైంని మళ్ళీ ప్లాన్ చేసుకుంటానమాట. సో నిన్నైతే రిలాక్స్ డే అండి, సాటర్డే. చక్కగా కొరియన్ సిరీస్ చూసేసాం. నిన్న పెద్దగా వర్క్ ఏం లేదు, రిలాక్స్గా ఎంజాయ్ చేసాం అనమాట సమయంతో. అలాగే ఇవాళ షూట్కి వెళ్తున్నాడని చెప్పాను కదా మీకు. ఆ షూట్కి కావాల్సినవన్నీ కూడా నేను ప్రిపరేషన్ వర్క్ చేసుకున్నాను. చైతన్య షూట్కి ఈరోజు నేను పెసరట్టు ఉప్మా ఇస్తానండి. ఎమ్మెల్యే పెసరట్టు అంటారు చేస్తారా, ఎమ్మెల్యే పెసరట్టు ఉప్మా. అలా బయట తిన్నట్టే చాలా బాగా చేసుకోవచ్చు ఇంట్లో కూడా.
నేను నా వర్షన్లో ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఉప్మా కూడా చాలా బాగా వస్తుంది, ఉప్మా పెసరట్టు. అలాగే డైట్ రెసిపీస్ కూడా అడుగుతున్నారు కదా. ప్రోటీన్ దోశలో నేను 2 వెరైటీస్ చేస్తాను. ఒకటి నార్మల్ పెసరట్టు, ఇంకో ప్రోటీన్ దోశ మీకు చూపిస్తాను. ఇవి కంప్లీట్ మీల్ అండి. మీకు చక్కగా దోశ వేసుకొని పైన ఎగ్ వేసుకున్నారంటే మీకు ప్రాపర్ ప్రోటీన్, ఫైబర్, కార్బ్స్ అన్నీ ఒక దాంట్లో ఉంటుంది. టమ్మీ ఫుల్గా ఉంటుంది. మీరు 2కి మించి తినలేరు తెలుసా. అసలు చెప్పాలంటే ఒకటే తింటాను నేను, చైతన్య. మీకు ఇంకా ఆకలి ఉందంటే 2 తిన్నా ఏం ఇబ్బంది లేదనమాట. చాలా హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. నేనైతే వీక్లో అట్లీస్ట్ 2 టైమ్స్ అయినా ఇంక్లూడ్ చేస్తాను. ఐదర్ ఆ ప్రోటీన్ దోశ అయినా పెసరట్టు అయినా అనమాట. మా సమయానికి కూడా చాలా ఇష్టం. సో నిన్నైతే నేను పెసరట్లకి నానబెట్టానండి. 1 గ్లాస్ పెసలు తీసుకుంటాను. యాజ్ ఇట్ ఈస్గా కూడా అలా వేసేసుకోవచ్చు. బట్ దానికి ఇంకా మీకు క్రిస్పీగా ఎర్రగా హోటల్లో వచ్చినట్టు రావాలి అంటే ఒక గుప్పెడు పచ్చిశనగపప్పు వేస్తానండి, 1 స్పూను మెంతులు, అలాగే కొంచెం బియ్యం వేస్తాను అనమాట. ఇడ్లీ రైస్ అని దొరుకుతుంది కదా, అది వేస్తాను. దానివల్ల ఏంటి అంటే రైస్ వేయడం వల్ల క్రిస్పీగా వస్తుంది, శనగపప్పు వేయడం వల్ల రోస్ట్ కలర్ వస్తుంది అనమాట. మెంతులు అయితే మంచిగా ఫెర్మెంట్ అయ్యి బాగుంటుంది. ఈ 3 వేసుకుంటే మీకు బయట పెసరట్టు తింటే ఎలా ఉంటుంది అలాగే వస్తుందండి. సో అలా నేను ఓవర్ నైట్ నానబెట్టాను. పెసలు మీకు 4-5 అవర్స్ నానబెడితే కుదరదు, 7-8 అవర్స్ మినిమం చేయాలి. లేదంటే ఓవర్ నైట్ సోక్ చేస్తే బెస్ట్ అండి. అలాగే ఇంకో వర్షన్ ప్రోటీన్ దోశ అని చెప్పాను కదండి. చాలా బలం పిల్లగా పెట్టిన 5 రకాల పప్పులు వేస్తాం అనమాట. ఇందులో వాడేది మనకి మినప్పప్పు, కందిపప్పు, పెసరపప్పు, పచ్చిశనగపప్పు, అలాగే ఇడ్లీ రైస్. సో నేను ఈరోజు అయితే చెయ్యట్లేదు, బట్ మీకోసం నేను అన్నీ ఎలా చేయాలని చెప్తానమాట. అన్నీ కూడా ఈ 5 రకాలు, 4 రకాల పప్పులు, 1 రకం బియ్యం ఉంది కదా, ఇవన్నీ కూడా ఈక్వల్ పోర్షన్లో తీసుకోండి. ఈ దోశ కూడా టేస్ట్ ఈక్వల్ టు పెసరట్లా ఉంటుందండి, అంతకన్నా కూడా బాగుంటుందని చెప్తాను. ఈ 5 గంటలు నానబెట్టిన తర్వాత మిక్సీ కొట్టుకోండి. కొంచెం బరగ్గా చేసుకోండి. బరగ్గా చేసుకోవడం వల్ల ఏంటి అంటే మీకు దోశ వేసుకున్నప్పుడు క్రంచీగా టెక్స్చర్ బాగుంటుంది అనమాట. ఇందులో మీ టేస్ట్కి మీకు కారం ఎక్కువ తింటే కారం ఎక్కువ తక్కువ, ఎండుమిరపకాయలండి. నేనైతే ఈ క్వాంటిటీ, నేను అన్ని 1/2 కప్ తీసుకున్నాను. ఈ క్వాంటిటీకి అయితే 4 ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ, జీలకర్ర వేసి మిక్సీ కొట్టానమాట. అలాగే కొబ్బరి. ఈ వాసన చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అస్సలు మస్ట్ అండ్ షుడ్గా చేయాల్సిన విషయం అనమాట. ఈ ప్రోటీన్ దోశ ఇంత టేస్ట్గా రావడానికి ఏంటంటే ఇంగో స్మెల్, కొబ్బరి తింటున్నప్పుడు ఆ కొబ్బరి ఫ్లేవర్, అలాగే ఎండుమిరపకాయల కారం, జీలకర్ర ఫ్లేవర్. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశ చక్కగా మీరు పెసరట్టు అలా వేసుకుంటారు, అలాగే వేసుకొని నేతితో కాల్చుకోవాలండి. మీకు కావాలి అంటే దానిపైన ఎగ్ డ్రాప్ చేసుకొని ఉప్పు కారం వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది, చాలా హెల్దీ. ఇది హెల్దీ రెసిపీ, అలాగే మనకి క్విక్ రెసిపీ అనమాట. సో ఇలాంటివి కూడా నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. చెప్పాను కదా మీకు 5 పెసరట్టు కానీ ఇది కానీ వారంలో ఏదైనా 2 డేస్ అయితే ప్లాన్ చేసుకుంటాను. సో ప్రోటీన్ దోశ రెసిపీ అయితే మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. నేను ఎప్పుడైనా ఫ్యూచర్లో నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా వేసినప్పుడు దోశ వేసిన షార్ట్స్ కూడా కలిపి ఏదో ఒక వీడియోలో పెట్టడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. ఇది ఒక వండర్ఫుల్ ప్రోటీన్ దోశ అండి. అలాగే వీటికి 2 రకాల చట్నీ కాంబినేషన్ అండి. పెసరట్టు ఉప్మాలోకి అల్లం చట్నీ చాలా బాగుంటుంది, దాంతోపాటు కొబ్బరి చట్నీ అనమాట. చైతన్యకి ఆల్ టైమ్ ఫేవరెట్. ఎన్ని చట్నీలు ఉన్నా కొబ్బరి చట్నీ ఉండాలి. సో అందుకు 2 చట్నీలు ప్లాన్ చేసుకున్నాను. వాళ్ళు కూడా తింటారు కదా, అందరూ కూడా హ్యాపీగా 2 రకాల చట్నీ అని చెప్పి. అల్లం చట్నీ ఊరితే బాగుంటుంది, కొబ్బరి చట్నీ ఫ్రెష్గా చేసుకోవాలి. అందుకు ఇప్పుడు చేస్తున్నాను అనమాట కొబ్బరి చట్నీ. అందులోకి కొన్ని పచ్చిమిర్చులు వేపుకుంటున్నాను. ఇది పిల్లలకి మనకి దోశ, ఇడ్లీ ఎలా అలవాటు చేస్తామో పెసరట్టు కూడా అలాగే అలవాటు చేయండి. చాలా బలంగా ఉంటారు, బాగుంటుంది అనమాట. మా సమయాన్ని అయితే గ్రీన్ దోశ అని అడుగుతాడనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రోటీన్ కదా ఇది, చక్కగా పెసలు వాళ్ళు కాన్స్టిపేషన్ లేకుండా చక్కగా హ్యాపీగా ఉంటుంది అనమాట. బాగా తింటాడండి. బ్రేక్ఫాస్ట్కి పెడతాను నేను. సో ఇప్పుడు ఇదే అయిపోయింది కదా, నాకు ఇంకా కొబ్బరి చట్నీకి అయితే స్టవ్తో పని లేదు. 2 చట్నీలకి తాలింపు వేసేద్దాం ఇప్పుడు. ఈజీ అండి. 2 ఒకేసారి తాలింపు పెట్టాను. తాలింపు ఏం లేదు, ఎందుకు అంటే అల్లం చట్నీలో నేను అన్నీ వేస్తాను, దీనికి కొబ్బరి చట్నీలో కావాల్సినవి కూడా వేస్తాను. తాలింపు చాలా సింపుల్ అనమాట. ఎండుమిరపకాయ, కరివేపాకు, ఆవాలు, అంతే. సో 2 ఒకటే తాలింపు. అల్లం చట్నీ ఎలా చేశానంటే అల్లం ముక్కలు, ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు ఈ 4 కూడా వేయించి, నేను ఎంత అల్లం అయితే తీసుకున్నానో అంత చింతపండు వేసాను, ఎంత తీసుకున్నానో అంత బెల్లం వేసాను అనమాట. 3 వేసి గ్రైండ్ చేశాను. చాలా గుమగుమల వాసన వస్తుందండి ఇది. సో బయట అల్లం చట్నీ వస్తుంది చూసారా, హోటల్స్లో ఇస్తారు, అలా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇందులోకి అందం ఏంటంటే పులుపు, తీపి, ఆ ఘాటు ఈ 3 సరిపాలల్లో ఉండాలన్నమాట. సో బాగుంటుంది. సో ఈ 2 తాలింపు పెట్టేస్తే అయిపోతుంది. సో ఈ 2 చట్నీలు చేసేస్తే ఈవినింగ్ వెళ్ళే ముందు వేడిగా ఉప్మా చేస్తాను. ఇప్పుడు నుంచి చెయ్యను, అది కూడా ఈవినింగ్ చేస్తాను అనమాట. ఈవినింగ్ మళ్ళీ చూపిస్తాను మీకు. కొబ్బరి చట్నీ అయితే ఫస్ట్ మిక్స్ చేసేసుకుందాం. యూజువల్గా మా లైఫ్ ఇలాగే ఉంటుంది అనమాట. ఎవ్రీ వీకెండ్ ఏదో ఒక పనితో ఫుల్లీ ఆక్యుపైడ్ ఉంటుందండి. అది ఒకసారి కొంచెం ఓవర్వెల్మింగ్గా అనిపిస్తుంది, కానీ అది చాలా బాగా అనిపిస్తుంది అనమాట మా లైఫ్లో. ఎందుకు అంటే
మీకు బ్రెయిన్ ఎప్పుడు యాక్టివ్గా వర్క్ చేస్తుంది. ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ ఏంటి, దాని తర్వాత నెక్స్ట్ ఏంటి, దాని తర్వాత నెక్స్ట్ ఏంటి. సో అలా వర్క్ చేసుకుంటూ ప్రొడక్టివ్గా రోజు ఎంతో కొంత ఏదో ఒక దాంట్లో నేర్చుకుంటూ వెళ్తాను చూసారా. దీనివల్ల ఒకటి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ థాట్ అన్నది రావడానికి అవకాశం లేదు, మీకు టైం లేదు. అలాగే మీరు ఎవరి గురించి ఒక్క రకంగా కూడా చెడ్డ ఆలోచించడానికి మీకు టైం లేదు. సో హ్యాపీగా ప్రొడక్టివ్గా ఉంటుంది, మీరు హెల్తీగా ఉంటారు. అలాగే మీ డేకి మీకు కావాల్సిన లైఫ్కి కావాల్సినవి అన్నీ కూడా పొటెన్షియల్గా మీరు నేర్చుకుంటూ ముందరికి వెళ్తున్నారు కదా. సో నాకు ఇది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది అనమాట. అయ్యో చాలా బిజీ అయిపోతున్నాను అనిపిస్తుంది, కానీ కాదండి. ఇలా ఉంటే మనం ఎప్పుడూ హెల్తీగా ఎనర్జెటిక్గా ఉంటాం. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా పక్కింటి ఆయన ముసలాయన ఉంటారు. ఆయన నేను చైతన్యతో మాట్లాడుతూ మా పెద్దమ్మాయికి 54 ఏళ్ళు అని చెప్పారు. అతను ఏం చేస్తూ చెప్తున్నారంటే ఎదర గార్డెన్ క్లీన్ చేస్తూ జెట్ వాష్ పెడుతూ చెప్తున్నారనమాట. ఇల్లు గార్డెన్ అంతా నీట్గా ఎక్కడికక్కడ క్లీన్గా ఉంటుంది. 80 ఏళ్ళు అనమాట అతనికి, అలా ఆవిడకి కూడా. బట్ ఏ ఒక్క పని మీద ఎవరి మీద డిపెండ్ అవ్వరు. వాళ్ళు కూరగాయలు వాళ్ళు తెచ్చుకుంటారు, వాళ్ళ గ్రోసరీస్ వాళ్ళు తెచ్చుకుంటారు, వాళ్ళ గార్డెన్ వాళ్ళు క్లీన్ చేసుకుంటారు, వాళ్ళ ఇల్లు వాళ్ళు క్లీన్ చేసుకుంటారనమాట. ఎందుకు అంటే యాక్టివ్గా ఉంటారు, చక్కగా చేతి నిండా పని ఉంది వాళ్ళకి, పని చక్కగా యాక్టివ్గా చేసుకుంటున్నారు, ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు. సో చెడ్డ ఆలోచించడానికి పెద్దగా ఏమీ లేవు కదా. సో ఎవరి విషయాలు ఎక్కువ దూరారనమాట. హ్యాపీగా నీట్గా స్మూత్గా వెళ్ళిపోద్ది. వారానికి ఒకసారి పిల్లలు వస్తారు, పిల్లలతో హ్యాపీగా స్పెండ్ చేస్తారు, వెళ్ళిపోతారు. తర్వాత ఈ లైఫ్ వెళ్ళదనమాట. నాకు బాగా అనిపించిందండి. సో మన ఊర్లో 60 ఏళ్ళు వస్తేప్పుడు ముసలోళ్ళ ఫీల్ అయిపోతాం, అక్కడ నొప్పులు అంటాం, ఇది అంటాం, అదంటాం. ఎందుకంటే టూ మచ్ ఆఫ్ టైమ్ అని అనిపిస్తుంది అనమాట. ఏదో ఒకటి మనకి హెల్త్ సహకరించినంత వరకు మన పనులు మనం చేసుకుంటూ ఏదైనా ఖాళీ టైం లేకుండా ఆక్యుపైడ్గా ఉంటే సగం ఆరోగ్యం అక్కడే వస్తుందండి. సో నేను అది హ్యాపీ అనిపిస్తుంది అనమాట. దేవుడు 2 చేతుల నిండా వర్క్ చేసుకోవడానికి వర్క్ ఇచ్చాడు. సో ఇలా హ్యాపీగా చాలా సంవత్సరాలు ఇలా 70 ఏళ్ళ వరకు ఇలాగే ఉండాలి అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇంత ఎనర్జెటిక్గా పనిచేస్తాం. మన బుర్రకి ఏమో వయసు రాదు, మన బాడీకి వచ్చిన. సో బుర్ర షార్ప్గా ఉంటే మీరు 70 ఏళ్ళకి కూడా చక్కగా 20 ఏళ్ళలో ఎంత ప్రొడక్టివ్గా వర్క్ చేస్తారో అంత చేస్తారు. దాని తగ్గట్టు మీ బాడీని కూడా యోగా చేయడం అని, మంచి హెల్తీ ఫుడ్ తినడం అని, కొంచెం బాడీని కూడా సంరక్షించుకుంటే 70 ఏళ్ళకి కూడా హుక్కులా ఉంటారండి. మీకు ఎప్పుడైనా కుదిరితే వాళ్ళ ఫొటోస్ పెడతాను మీకు. చక్కగా ఉంటారు ముసలోడు ముసలమ్మ, చూస్తే ఎంత బాగా అనిపిస్తుందో అదే అనమాట. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నాకు ఏ ప్రయారిటీ ఉన్నా ఇప్పుడు చైతన్య బయటకు వెళ్తానంటే మంచి హెల్తీ ఫుడ్ అంతా కరెక్ట్గా ఉందా లేదా, సమయాన్ని ఉన్నాడంటే సమయానికి అన్ని కరెక్ట్గా అయినాయా. ఈవెన్ చైతన్య ఆయన ఎంత బిజీ అవనివ్వండి, ఎంత పాడ్కాస్ట్ చేయని, ఏదైనా సరే నా తర్వాత సమయాన్ని తర్వాతే అనమాట. ఎంత బిజీ డే అయినా సరే మొత్తం అన్నీ చేసి వచ్చాక సమయానికి బెడ్ టైం స్టోరీ చెప్పి పడుకోబెడతాడు. సో మేము మా ముగ్గురికి టైం ఇచ్చుకొని మిగతా పనులు చేస్తాం. మాకు బోల్ టైం ఉంటుందండి అన్నీ చేయడానికి, మాకు టైం ఇచ్చుకోవడానికి. ఎందుకంటే మాకు వేరే థాట్స్ ఉండవు, వేరే బ్యాడ్ నెగిటివ్ థాట్స్ ఉండవు, ఎవరి గురించి మాట్లాడుకోము, అన్వాంటెడ్గా స్పెండ్ చేయం. కాబట్టి మాకు చక్కగా ఉంటుంది అన్నమాట టైం. సో చట్నీస్ అయితే రెడీగా ఉన్నాయి కదండి. ఎప్పుడైతే వేసుకుంటామో, ఇప్పుడు చైతన్య 1 అవర్లో వెళ్తాడు అన్నప్పుడు వేడివేడిగా ఉప్మా పెసరట్టు 2 ప్యారలల్గా చేసేస్తాను, మీకు చూపిస్తాను. నా పెసరట్టు ఎలా ఉంటుంది, ఉప్మా నా స్టైల్లో ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను. ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్ అని అనుకుంటున్నాను అనమాట. సో మళ్ళీ ఒక 1 అవర్ పైగా కలుద్దాం. సో ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయిందండి. టిఫిన్ అయితే 2 చేసేసుకుంటాను. పెసరట్టు పక్కన, ఉప్మా పక్కన. ఫస్ట్ ఉప్మా స్టార్ట్ చేశాను. ఉప్మా చాలా బాగా రావాలి పెసరట్లోకి అనమాట. నోట్లో పెట్టుకుంటే నెమ్మదిగా సాఫ్ట్గా దిగిపోవాలి, మంచి ఫ్లేవర్ ఉండాలి. నేను ఫస్ట్ కీ స్టెప్ ఏంటి అంటానంటే, నేను 10 నిమిషాలు చక్కగా సిమ్లో పెట్టుకొని కలర్ అంతా బ్రౌన్గా వచ్చే వరకు ఈవెన్గా ఫ్రై చేస్తాను. అది కీ స్టెప్ అండి. ఎందుకంటే మీకు చక్కగా గింజలుగా వచ్చి చాలా బాగుంటుంది. నార్మల్గా చేసుకున్న ఉప్మాకి ఈ ఉప్మాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలా కాదు నేను తెచ్చుకున్న వెంటనే ఫ్రై చేసి పెట్టేసుకున్నాను అంటే కాదండి. ఇది వేడిగానే ఉండాలి. మనం ఉప్మా చేసే లోపు, మన నీళ్ళు మరిగే లోపు ఇది ఇంకా చల్లారకూడదు అనమాట. సో అలా అట్ ద సేమ్ టైం చేసుకోవాలి. ఇదేమీ బ్రౌన్ రవ్వ ఏమీ కాదు, మనం బొంబాయి రవ్వ అంటాం కదా. సో అదే చూడండి, వేగక ముందు ఏ కలర్లో ఉందో, వేగక ఏ కలర్లో ఉందో. ఇలా కొంచెం నెయ్యి వేసి వేగించాను అనమాట. ఇప్పుడు అయిపోయింది. అది తీసి ఈ వేడి చల్లారక ముందే మన తాలింపు అయిపోవాలి. సో అప్పుడు బాగా వస్తుంది అనమాట. సో ఉప్మా తాలింపు నార్మలేనండి. జస్ట్ జీడిపప్పులు వేసుకున్నాను, ఆవాలు, శనగపప్పు, మినపప్పు. సో మీరు ఇలా దోశలో కానీ పెసరట్లో కానీ నంచుకో తింటున్నాం అన్నప్పుడు పోపు తగ్గించేసుకోవాలి. ఉప్మాలో ఇంకోటి ఏంటంటే కొంచెం నూనె ఎక్కువ ఉంటే బాగుంటుంది అనమాట. సో అది కొంచెం వేగిన తర్వాత అల్లం తురుము, అలాగే నిలువుగా కోసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్మా వాసన భలే ఉంటుంది. సో ఇదొక్కసారి పోపు కొంచెం వేగిన తర్వాత, ఇది పలుచగా ఉండాలండి, ముద్దగా ఉండకూడదు. 1 గ్లాస్కి 4 గ్లాసులు నీళ్ళు వేస్తాను నేను. 4 గ్లాసులు వేస్తానమాట. మీరు పలుచగా ఉంటుందేమో అయిపోద్దేమో అని అనుకుంటారు.
కానీ జారుగానే ఉండాలి, పెసరట్లోకి మనం ముంచుకునేలా ఉండాలి కాబట్టి ఒక గ్లాస్ కొలతకి 4 గ్లాసులు. సో ఉప్మా అయితే మరుక్కొచ్చిందండి, టేస్ట్ చాలా బాగుంది. ఇక్కడ ఈ స్టేజ్లో ఉప్పు చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ చిన్న టెక్నిక్ ఏంటి అంటే, మీకు హోటల్స్లో తెల్లగా చాలా బాగా వస్తుంది కదా, సో నేను ఒక గ్లాస్కి 4 గ్లాసులు వాటర్ అని చెప్పాను కదా, సో మీరు అందులో 3 గ్లాసులు నీళ్ళు వేయండి, 1 గ్లాస్ పాలు వేయాలన్నమాట. పాలు వేస్తే మీకు తెల్లగా వస్తుంది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మీరు పాలు ఏంటి అని అనుకోవచ్చు, హోటల్స్లో కూడా అలాగే వేస్తారండి. ఆ తెల్ల కలర్ ఎలా వస్తుంది వాళ్ళకి, పాలు వేస్తారా, పాలల్లో ఉన్న ఫ్లేవర్ కూడా దిగుతుంది అనమాట. చూడండి, బయట తింటే మనకి ఉప్మా చాలా కమ్మగా బాగుంటుంది కదా, టెక్నిక్ ఇదే. సో ఇప్పుడు పెసరట్ అనమాట. ప్యారలల్గా పెసరట్ పిండి అందరికీ తెలిసిందే అండి. రుబ్బుకునే ముందు అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర ఈ 4 వేసుకొని రుబ్బుకున్నాం అనమాట. అసలు పిండి వేసినప్పుడే చాలా మంచి గుమాయింపు వస్తుంది. సో అలా చేసుకున్న పిండిది. ఇందులో కొంచెం ఉల్లిపాయలు, అల్లం తురుము, కొంచెం జీలకర్ర, ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. సో అందరికీ పచ్చిమిర్చి నోటికి తగిలితే నచ్చదు కదా, సో అందుకు నేను వేయలేదన్నమాట. పెసరట్ ఎప్పుడు మస్ట్ అండ్ షుడ్గా నేతితోనే కాల్చుకోవాలండి, ఆ టేస్ట్ అప్పుడే వస్తుంది మీకు. మీరు వేడిగా తింటున్నారు ఇంట్లో అంటే చక్కగా ఉప్మా ఇలా అద్ది పెట్టేసి ఇచ్చేయచ్చండి. పెసరట్టు ఉప్మా 2 కలిపి నేను చేసినప్పుడు వాళ్ళు 2-3 అవర్స్ పైకి తింటారు కదా, సో ఉప్మా అందులో పడి సాగీగా అయిపోతుంది, అంత బాగోదు. అందుకే నేను ఉప్మా సపరేట్గా, పెసరట్టు సపరేట్గా పెడుతున్నాను అనమాట. సో నేనైతే ఉప్మా అయితే రెడీ అయిపోయాక, పెసరట్టు అంతా అయ్యాక ప్యాక్ చేసాక చూపిస్తాను, కొంచెం లేట్ అవుతుంది. సో ఒక 2 డజన్ పెసరట్లు, ఉప్మా అంతా ఫినిష్ అయిపోతే ప్యాక్ చేసేస్తాను. సో పెసరట్ ఉప్మా అయితే రెడీ అండి. అందరికీ ఇష్టంగా తినే ఆల్ టైమ్ ఫేవరెట్ టిఫిన్ అంటే పెసరట్ ఉప్మా అని చెప్తాను. సో అలాంటి ఉప్మా అయితే ఈరోజు చేస్తాను కదా. ఈరోజు షూట్ చేసే ఎపిసోడ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అండి. ఇలా ఎపిసోడ్ రన్ అవ్వక ముందు బ్యాక్గ్రౌండ్లో మేము చాలా వర్క్ చేస్తున్నాం అనమాట. ప్రొఫైల్ ఇంట్రెస్టింగ్ ప్రొఫైలా కాదా, వాళ్ళు చెప్పేవి మన ఆడియన్స్కి వాల్యూ యాడ్ అవుతుందా లేదా, ఉపయోగపడే కంటెంటా కాదా అని 4 సార్లు చూసుకొని ఆలోచించి ఎపిసోడ్ వరకు వస్తామన్నమాట. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, నా ప్రొఫైల్ చాలామందికి ఇన్స్పైర్ చేస్తుంది, వాల్యూ యాడ్ చేస్తాం, ఖచ్చితంగా నా లైఫ్ జర్నీ షేర్ చేస్తాను అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా samyankatli@gmail.comకి ఖచ్చితంగా మెయిల్ పెట్టండి. మేము ఖచ్చితంగా గెట్ బ్యాక్ చేస్తాం మీ ప్రొఫైల్ గురించి. 7 పెసరట్లు, 1 ఉప్మా పెట్టేశాను. హ్యాపీగా కడుపు నిండా తింటారు వాళ్ళు వర్క్ చేసుకొని వచ్చి. సో అదండి ఈరోజైతే. Bye, Nana. బాయ్ బాయ్ Bye. పదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. హాయ్ అందరూ, మై నేమ్ సలోని. ఇప్పుడే సంతోష్ గారు అండ్ చైతన్య గారితో ఒక పాడ్కాస్ట్ షూట్ చేసాము. అండ్ ఆఫ్టర్ వీఆర్ హ్యావింగ్ డిన్నర్ విత్ సమ్ పెసరట్టు విచ్ ఇస్ రియలీ నైస్. ఈ పాడ్కాస్ట్ అయితే త్వరలో వస్తుంది. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ ఇట్ అండ్ లుక్ అవుట్ ఫర్ ఇట్. ఇప్పుడే పాడ్కాస్ట్ అయిపోయింది. సలోని గారు టుడేస్ గెస్ట్, చైతన్య గారు we had like 2 hours పాడ్కాస్ట్. స్టార్టెడ్ 1 అవర్లో ఫినిష్ చేద్దాం అనుకున్నాం, బట్ 2 hours మంచి కంటెంట్ వచ్చింది. సలోని ఈజ్ ఎ బ్రిటిష్ ఇండిపెండెంట్ తెలుగు సింగర్, మన తెలుగు అమ్మాయి. తన గురించి చాలా విషయాలు మీరు తెలుసుకోవచ్చు. సంతోష్ అయితే 1 hour అన్నాడు పాడ్కాస్ట్. మేము అలా కెమెరా ఆన్ చేసాం అండ్ వీ కీప్ ఆన్ టాకింగ్ అనమాట. ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో తెలుసా అండి తనతో మాట్లాడితే. అండ్ తన పాట అయితే నిజంగా అమృతం. తెలుగు భాష తీయగా ఉంటుందని తెలుసు కదా, తేనె పోసినట్టు ఆవిడ గాత్రం కూడా అలాగే ఉంది. సో త్వరలోనే వస్తుంది ఆ పాడ్కాస్ట్, అస్సలు మిస్ అవ్వకండి. అండ్ సంధ్య అయితే ఈరోజు మా అందరి కోసం పెసరట్టు, ఆ తర్వాత అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ, ఉప్మా, పెసరట్టు ఉప్మా, మన డెలికసీ, తెలుగు వాళ్ళందరికీ ఇష్టమైన పెసరట్టు ఉప్మా చేసింది. Thank you so much. థ్యాంక్ యూ. బాయ్ సలోని. Bye bye. బాయ్. ఇప్పుడైందా దాదా. సో షూట్కి వెళ్ళాడని చెప్పాను కదా ఈరోజు. ఇప్పుడు టైం అయితే రాత్రి ఆల్మోస్ట్ 12:30 అయింది. సో ఇలా ఉంటాయండి మనం బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడు వస్తామో ఏంటో తెలియదు కాబట్టి చక్కటి ఫుడ్ ఇచ్చాను కాబట్టి నాకు టెన్షన్ ఉండదన్నమాట. జాగ్రత్తగా వచ్చేసే వరకు నాకు సరిగ్గా నిద్ర పట్టదు, పడుకుంటాను కానీ అలాగా. సో ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాడు. ఇప్పుడు హ్యాపీగా పాడ్కాస్ట్ ఎలా జరిగింది, వాళ్ళు ఎలా చేశారు, ఇవన్నీ కాసేపు మాట్లాడుకొని ప్రశాంతంగా పడుకొని పోతాం అనమాట. సో ఇదండి మా డే. ఎంత బిజీ స్కెడ్యూల్ ఉంటుంది అనమాట. నేను అంత ప్రెప్ చేసి ఎంత ఫుడ్ చేసి ఇచ్చినా
పాపం చైతన్య అంత దూరం 1 hour డ్రైవ్ చేసి వెళ్ళాలి, అక్కడంతా షూట్ చేసుకోవాలి. షూట్ అంతే అంతమంది కష్టపడుతున్నారు కాబట్టి కొంచెం ఎక్కడో నర్వస్నెస్ ఉంటుంది కదా, మనం బాగా చేయాలి, వాళ్ళు వచ్చిన వాళ్ళు బాగా చెప్పాలి అని చెప్పి. సో ఇదంతా కూడా ఒక మంచి టీమ్ ఎఫర్ట్ అండి. అంతా బాగుంటే పీస్ఫుల్గా ఆటోమేటిక్గా మనకి ఎపిసోడ్ అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఎక్కడైనా సరే పాజిటివ్ పీపుల్ నలుగురికి కలిసారు అంటే మంచి పాజిటివ్ అవుట్పుట్ అయితే ఖచ్చితంగా వస్తుంది, ఇందులో ఏ డౌట్ లేదు. సో హ్యాపీ అండి. ఇవాళ మా డే అయితే వెరీ ప్రొడక్టివ్ డే అని చెప్తాను. చక్కగా అన్నీ అనుకున్నవన్నీ జరిగాయి, హ్యాపీగా షూట్ అయితే అయింది. ఈ పాడ్కాస్ట్ ఎపిసోడ్స్ అన్నీ కూడా ఒక్కటిగా ఒక ఆనుమతి లాంటి ఎపిసోడ్ అనమాట ప్రతిదీ కూడా. సో సూన్ వైబ్ విత్ చేలో అయితే రిలీజ్ అవబోతుంది. హోప్ ఈ వ్లాగ్ అయితే మీరు అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.